హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మామిడిపల్లి లొకేషన్లో ఉన్నానండి. సో ఈ మామిడిపల్లి అనేది మన ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. సో మామిడిపల్లి లొకేషన్లో 10 ఎకర్స్లో డెవలప్ చేస్తున్న విల్లా ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తున్నాము. సో ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది కాసా గ్రాండ్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ విల్లా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి హ్యాండ్ఫోర్డ్. ఇక్కడ విల్లాస్ టోటల్ గా చూసుకున్నట్లయితే 140 విల్లాస్ వస్తున్నాయండి. అండ్ విల్లా యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 187 స్క్వేర్ యార్డ్ లో 2800 ఎస్ఎఫ్టీ తోటి 4 BHK విత్ హోమ్ థియేటర్ తో వస్తున్నాయండి. ఈ విల్లాస్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ డిస్క్రిప్షన్ లో వచ్చేసి ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్ గా మెన్షన్ చేస్తామండి. ఇక్కడ ఉన్నటువంటి ఆ మోడల్ విల్లా అనేది క్లియర్ గా కవర్ చేసి చూపిస్తాము. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాసా గ్రాండ్ వాళ్ళ యొక్క బోర్డు అనేది మీరు క్లియర్గా చూస్తున్నారు. అండ్ విల్లా ప్రాజెక్ట్ యొక్క బోర్డు కూడా క్లియర్గా చూస్తున్నారండి. ఒక ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్లో, ఒక పీస్ఫుల్ లొకేషన్లో మంచి కాన్సెప్ట్ తోటి ఇక్కడ విల్లాస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. అండ్ ప్రాజెక్ట్లో చూసినట్లయితే మనకి 40 ఫీట్ అండ్ 30 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఇస్తున్నారు. అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ విల్లా అనేది కవర్ చేస్తామండి. అండ్ దానికంటే బిఫోర్ ఈ ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్గా మన 100 ఫీట్ రోడ్కి అప్రోచ్ ఉంటుందండి. మీరు ఏదైతే చూస్తున్నారో ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్కి సంబంధించిన కర్వింగ్ అనేది రోడ్డు పైన ఉన్నది, అది వచ్చేసి మన 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి ముందుకు వెళ్ళినట్లయితే మనము మామిడిపల్లి అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటామండి. ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ విల్లా ప్రాజెక్ట్ మధ్యలోకి రావడం జరిగింది. ప్రాజెక్ట్ మధ్యలో వచ్చి చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి విల్లాస్ మీరు చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 40 ఫీట్ రోడ్ అండ్ 30 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా గమనిస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనము ఏదైతే వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి విల్లా అనేది మనము లైక్ డెమో కింద చూపిస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి విల్లా యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. అండ్ ఎలివేషన్ చూపించుకొని మన మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే వెస్ట్ ఫేసింగ్లో ఉందో, సో వెస్ట్ ఫేసింగ్ నుంచి మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి పార్కింగ్ ఏరియా చాలా గ్రాండ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్గా బ్రిటిష్ థీమ్ విల్లాస్ అండి. ఈ విల్లాస్ యొక్క రేట్ మాట్లాడుకున్నట్లయితే 3 CR చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సేల్స్ మేనేజర్ నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైస్ అనేది నెగోషియేట్ చేసిస్తారండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ విల్లా యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాము. అండ్ పార్కింగ్ ఏరియా అంతా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుందండి. సో మంచి డైమెన్షన్లో లైక్ మంచి సైజులో రావడం జరుగుతుందండి విల్లా అనేది. అండ్ ప్రైస్ అనేది చాలా రీజనబుల్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము. అండ్ డోర్కి సంబంధించినటువంటి లాక్ చూసినట్లయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ప్రొవైడ్ చేస్తున్న లాక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పూర్తిగా వుడెన్ తోటి అండ్ మంచి బ్రాండెడ్ మెటీరియల్స్ అండ్ పూర్తిగా టేక్ వుడ్ వాడి చేయించినటువంటి డోర్స్ ఇక్కడ మీరు చూస్తున్నారండి. హాల్లో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనకి సోఫా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇండివిజువల్గా చైర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఒక పెద్ద సైజు టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ఇచ్చారు. అండ్ కింద చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక కబోర్డ్ రావడం జరిగిందండి. ఇక్కడ ఈ విల్లా అనేది మనకి మోడల్ విల్లా కింద ఇంటీరియర్ అనేది చేయించారు. ఇక్కడ మీకు ప్లేన్ విల్లాస్ రావడం జరుగుతుందండి. అంటే వితౌట్ ఇంటీరియర్ రావడం జరుగుతుంది. సో మీకు నచ్చినట్టుగా ఇక్కడ ఇంటీరియర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. అండ్ అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి స్టేర్స్ చూస్తున్నారు. అండ్ స్టేర్స్ కింద ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూస్తున్నారండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తామండి. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ చూస్తున్నారండి. ఇక్కడ ఎక్సలెంట్గా వీళ్ళు ఆ మిర్రర్ అండ్ ఇక్కడ ఇంటీరియర్ చేయించడం జరిగింది. సిట్అవుట్ ఏరియా చూపిస్తున్నానండి. సిట్అవుట్ ఏరియాకి సంబంధించినటువంటి స్లైడ్ డోర్ చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక లగ్జరస్ విల్లా అండి. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియా అనేది మనకి చాలా సఫిషియెంట్గా పెద్ద సైజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విల్లాలో వాడినటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్స్ అండ్ ఇది వచ్చేసి మంచి బ్రాండెడ్ టైల్స్ ఇక్కడ వాడడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక లగ్జరస్ ఇక్కడ కబోర్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఒక మంచి సైజులో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ విండో చూస్తున్నారండి. కంప్లీట్గా మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఆ కబోర్డ్స్ అండ్ ఇంటీరియర్ అంతా క్లియర్ గమనిస్తున్నారు. ఇది వచ్చేసి మోడల్ విల్లా కాబట్టి ఇక్కడ వీళ్ళు మంచి ఇంటీరియర్ అనేది అరేంజ్ చేయడం జరిగిందండి. బెడ్రూమ్ చూపిస్తున్నాను. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. సో కామన్ వాష్రూమ్ అనేది మనకి మంచి సైజులో ఇవ్వడం జరిగింది. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము బెడ్రూమ్ చూపిస్తున్నామండి. బెడ్ చూస్తున్నారు, డోర్ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్లో చూసినట్లయితే మనకి చాలా మంచి సైజ్గా అండ్ పెద్ద సైజ్గా ఉన్నటువంటి బెడ్రూమ్ అనేది మీరు క్లియర్ గమనిస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ అంతా క్లియర్ గమనిస్తున్నారండి.
అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి వుడెన్ వర్క్ చేయించుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇందులో వచ్చేసి ఆల్రెడీ ఇది మోడల్ విల్లా కాబట్టి ఇక్కడ వుడెన్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి సెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు బెడ్ ల్యాంప్ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే బెడ్రూమ్ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ చూస్తున్నారండి. సో ఈవెన్ బెడ్రూమ్ నుంచి బయటకి ఇక్కడ మనకి విండోస్ నుంచి లైక్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండోస్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఒక మంచి అట్రాక్టివ్ డిజైన్ ఉన్నటువంటి విండోస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి టోటల్గా మనకి 4 BHK విత్ హోమ్ థియేటర్ రావడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. విల్లాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రైస్ రేంజ్ మాట్లాడుకున్నట్లయితే 3 CR చెప్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైస్ డీటెయిల్ అనేది మీకు ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవచ్చండి. జస్ట్ నేను ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నానండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అండ్ హాల్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తాము. ఇక్కడ మీరు ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి మెట్ల పైన మంచి గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ హాల్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్అవుట్ ఏరియా కింద ఏర్పాటు చేశారండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి మరొక బెడ్రూమ్ అండి. లైక్ 4 బెడ్రూమ్స్ వచ్చాయి కాబట్టి కింద ఒక బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు అండి, ఎందుకంటే ఇది చాలా స్పేసెస్ గా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వేసారు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంటీరియర్ వర్క్ అంతా క్లియర్ గా చూస్తున్నారు. అండ్ సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ వర్క్ చూస్తున్నారండి. విత్ గ్లాసెస్ తోటి చేయించినటువంటి కబోర్డ్స్ మీరు క్లియర్ గా చూస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో ఈ వాష్రూమ్ అనేది మనకి చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. విత్ బ్యూటిఫుల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ ఇక్కడ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ విత్ షవర్. ఫస్ట్ బెడ్రూమ్ చూపించుకొని సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. అండ్ దానికి సంబంధించినటువంటి డోరు చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ బెడ్రూమ్ చూసినట్లయితే మనకి చాలా సఫిషియంట్ గా పెద్ద సైజ్ గా బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి కంప్లీట్ గా వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మీరు వుడెన్ వర్క్ చేయించుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినట్లు ఇక్కడ ఇంటీరియర్ చేయించుకోవచ్చు అండి. అండ్ ఇటువైపు ఉన్నటువంటి మిర్రర్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సాకెట్స్ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్సింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం క్లాత్స్ అన్న పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సో సెకండ్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ మంచి బ్యూటిఫుల్ అండ్ మంచి కాస్ట్లీ మెటీరియల్స్ ఇక్కడ వాడడం జరిగిందండి. అండ్ ఇది చూసినట్లయితే మనకి షవర్ చూపిస్తున్నాము. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ చూపిస్తున్నామండి. చూపించుకొని ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ చూపిస్తున్నానండి. బెడ్రూమ్ లో ఇక్కడ టీవీ యూనిట్ రావడం జరిగింది. అండ్ టీవీ యూనిట్ పక్కన మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో బాల్కనీ ఏరియా అనేది మనకు క్లియర్ గా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి చాలా స్పేసెస్ గా రావడం జరిగిందండి. సో బాల్కనీ ఏరియా అనేది క్లియర్ గా మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ బాల్కనీ ఏరియా నుంచి ఇక్కడ వ్యూ అనేది క్లియర్ గా చూపిస్తున్నాం అండి. వన్స్ ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయిందంటే విల్లాస్ అనేది ఇక్కడ బయట ఉన్నటువంటి రోడ్ అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న విల్లాస్ కనిపిస్తున్నాయండి. సో ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నామండి. సో సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హోమ్ థియేటర్ చూపిస్తున్నాము. సో హోమ్ థియేటర్ చూసినట్లయితే మనకి చాలా సఫిషియంట్ గా పెద్ద సైజ్ గా హోమ్ థియేటర్ రావడం జరిగింది. హోమ్ థియేటర్ లో ఉన్న ఫ్లోరింగ్ అనేది మనకి వుడెన్ డిజైన్ ఉన్నటువంటి టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి చాలా సఫిషియంట్ గా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి హోమ్ థియేటర్ చూస్తున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాల్ కి ఫిక్స్ చేసినటువంటి ఒక పెద్ద టీవీ చూస్తున్నారండి. ఓపెన్ ప్లేస్ ఇచ్చారండి. సో ఈ ఓపెన్ ప్లేస్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ బయట చూసుకున్నట్లయితే మనకి ఏదైనా కిటీ పార్టీస్ లైక్ ఏదన్నా ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైనకి వచ్చేసి చూసినట్లయితే సరౌండింగ్ లో మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉందండి. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది మనకి ఎయిర్పోర్ట్ కి కేవలం 5 minutes లో రీచ్ అవుతామండి. మామిడిపల్లి లొకేషన్ లో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. సో థర్డ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అనేది మనకి చాలా సఫిషియంట్ గా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్ కి చూసినట్లయితే టీవీ ఫిక్స్ చేశారు. అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్ లో వెంటిలేషన్ వచ్చే విధంగా మంచిగా మనకి విండోస్ ప్రొవైడ్ చేశారండి. ఇది కంప్లీట్ గా మనకి ఓపెన్ విండో లాగా ఇక్కడ వాల్ లేకుండా ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్ చూస్తున్నారండి, కింగ్ సైజ్ బెడ్ వేశారు. సో కింగ్ సైజ్ బెడ్ వేసినప్పటికీ ఇక్కడ చాలా స్పేసెస్ గా ఉందండి. సో ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది చాలా
బ్యూటిఫుల్ డిజైన్ తోటి డెవలప్ చేస్తున్నారు. ఇది వచ్చేసి బ్రిటిష్ థీమ్ విల్లాస్ అండి. అండ్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి హ్యాన్ఫోర్డ్ అండ్ డెవలప్ చేస్తున్న వారు లైక్ కాసా గ్రాండ్ కంపెనీ వాళ్ళండి. ఇది వచ్చేసి బెంగళూరు అండ్ చెన్నై బేస్ కంపెనీ చూపిస్తున్నామండి. సో వాష్రూమ్ చూసినట్లయితే మనకి చాలా సఫిషియెంట్ గా రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క మెటీరియల్ ఇక్కడ బ్రాండెడ్ మెటీరియల్స్ వాడారండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షవర్ ఏరియా చూపిస్తున్నాము. వాల్కి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి మంచి లైక్ డిజైన్ అయినటువంటి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో